నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మంచి మాట. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి, నిర్విరామంగా పనిచేయి, బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. పనికి విశ్రాంతికి మధ్య సరైన సమతౌల్యం ఉండాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం, మార్చి 8, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం తెల్లవారుజామున 4:50 చంద్రాస్తమయం సాయంత్రం 4:24 తిథి త్రయోదశి రాత్రి 9:55 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం శ్రవణం ఉదయం 10:31 వరకు, తదుపరి ధనిష్ట. కరణము గరిజ ఉదయం 11:39 వరకు, తదుపరి వనిజ. రాత్రి 9:55 వరకు, తదుపరి విష్టి. యోగము శివము రాత్రి 12:38 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:58 నుండి 12:36 వరకు. యమగండం మధ్యాహ్నం 3:24 నుండి 4:52 వరకు. గుళిక కాలం ఉదయం 8:21 నుండి 9:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుండి 9:41 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:50 నుండి 1:37 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:13 నుండి 3:38 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:44 వరకు. అమృత గడియలు రాత్రి 10:43 నుండి 12:07 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. మార్చి 8 శుక్రవారం. ఈరోజు మహాశివరాత్రి. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి రాత్రి 9:55 వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే చతుర్దశి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉత్తరాషాఢ నక్షత్రమున నామకరణం చేయడానికి ముహూర్తం ఈ రోజంతా ఉన్నది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయం చూసుకొని చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:45 నుండి ఉదయం 10:41 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. చెడ్డ అలవాట్లు అన్నవి మన జీవితాన్నే కాక మన పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ఈ సమయంలో చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసినట్లయితే తప్పకుండా ఇంకోసారి అలాంటి చెడ్డ అలవాట్లకు అలవాటు పడరు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 9:20 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభరాశిలోనూ ఉంటారు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. రేపు మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు లింగోద్భవం ఎలా జరిగింది, ఉపవాసం జాగరణ ఎందుకు చేయాలి,
ఈ విషయాలు అన్నీ కూడా మనం వీడియో రూపంలో తెలుపుకున్నాం. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. తప్పకుండా చూసేయండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రామ లక్ష్మణుల గురించి తెలుసుకొనుటకై వారి వద్దకు సుగ్రీవుడు హనుమంతుడును పంపెను. ఈరోజు ప్రశ్న: సీతాదేవికి మరొక పేరు ఉంది. అది ఏమిటి? రమాదేవి, జానకీదేవి, మిథిలాదేవి, ఊర్మిళాదేవి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కొంత సొమ్ము ఊహించని విధంగా అంది అవసరాలకు ఆదుకుంటుంది. వృషభ రాశి: అప్పుల బాధలు తీరి మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మిథున రాశి: ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కర్కాటక రాశి: షేర్లు, స్థిరాస్తులు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతారు. సింహరాశి: కొంత సొమ్ము అనుకోకుండా దక్కి అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది. కన్య రాశి: అందరితో సఖ్యత నెలకొంటుంది. శుభకార్యాలు జరుపుతారు. తులారాశి: పెద్దల ఆరోగ్యంపై ఇబ్బందులు తొలగుతాయి. వృశ్చిక రాశి: ఆస్తుల విషయంలో లాభం వచ్చి కొంత ధనం సమకూరుతుంది. ధనుస్సు రాశి: కొన్ని నిర్ణయాలు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో మార్చుకుంటారు. మకర రాశి: వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి: ఇతరులకు బాకీ చెల్లించడంలో విఫలమై మాట పడతారు. మీనరాశి: ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.